చూడండి ఈ ఎండలో నీళ్ళు ఇస్తున్నందుకు ఒక ఆయన అయితే ఎలా మొక్కుతున్నాడో నీళ్ళ పైన. మీరు అనుకోవచ్చు ఇలా చేయడం వల్ల మీకేమొస్తుందని, కానీ వాళ్ళకి నీళ్లు పంచుతున్నప్పుడు ఆ ఆనందం అయితే చాలు. నా మటుకు నేనేదో ప్రశాంతంగా అవును, వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే కదా. ఏదో ఒకటి చేయాలని చెప్పి తొందరగా బయటికి అయితే వెళ్ళిపోయాం. మన ఛానల్కి 2000 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. మన ఛానల్ కోసం, మన సబ్స్క్రైబర్స్ చేసే ఈ సపోర్ట్ కోసం మనం ఏదో ఒకటి చేయాలని బాగా ఆలోచిస్తున్నప్పుడు నేను ఏదో ఒకటి చేయాలని చెప్పి బండి మీద అయితే బయటికి వెళ్ళాను. అలా బయటికి వెళ్తే ఇలా రోడ్ల మీద శివరాత్రి కోసం శివుని దగ్గరకు వెళ్ళే వాళ్ళు కనపడారు. అప్పుడే నాకు అనిపించింది, ఈ ఎండాకాలంలో చాలా మంది నీళ్ళు తాగాలనుకుంటారు. ఇప్పుడైతే ఇది శివరాత్రి టైం కాబట్టి చాలా మంది అయితే నడుచుకుంటూ శివుని దగ్గరికి అయితే వెళ్తుంటారు అనమాట, శ్రీశైలానికి. వాళ్ళకి మనం ఏదో ఒక సాయం చేయాలని చెప్పి ఒక నీళ్లు పంచాలని అయితే నిర్ణయించుకున్నాను అనమాట. ఓకే, మీ సపోర్ట్ వల్ల ఇప్పుడైతే నేను నీళ్లు పంచగలుగుతున్నాను. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే ఇంకా మనం చాలా కార్యక్రమాలు అయితే చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ 2000 సబ్స్క్రైబర్స్. ఓకే, నీళ్ళు అయితే పంచేద్దాం. మీరు అనుకోవచ్చు ఇలా చేయడం వల్ల మీకేమొస్తుందని, కానీ వాళ్ళకి నీళ్లు పంచుతున్నప్పుడు ఆ ఆనందం అయితే చాలు. ఇలా పొద్దున 11కి వచ్చి మధ్యాహ్నం 12 వరకు అయితే పంచినాం అనమాట. 12 వరకు అయిపోతాయి అనుకున్నాం, కానీ 1 వరకు అయితే పంచడం అయితే. చూడండి ఈ ఎండలో నీళ్ళు ఇస్తున్నందుకు ఒక ఆయన అయితే ఎలా మొక్కుతున్నాడో నీళ్ళ ప్యాకెట్ ఇస్తుంటే. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియో చూసారంటే మీకు ఎలా అయినా అనిపించింది కదా, ఆ అనిపించినది అయితే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ ఇలాంటి హెల్పింగ్ వీడియోస్ కావాలా వద్దనేది అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. నేను మీ దయానంద విరాట్ బ్లాగ్స్ కెమెరామ్యాన్తో మళ్ళీ అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బై బై.